ఫుట్పాత్లు కట్టింది పాదచారుల కోసం కాదు, వ్యాపారుల కోసం అన్నట్లుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పరిస్థితి ఉంది. కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి కట్టిన ఫుట్పాత్లను ఆక్రమించుకుని వ్యాపారులు దందా నిర్వహిస్తున్నారు. పాదచారులకు ఫుట్పాత్లు లేకపోగా రోడ్డుపై నడుద్దామంటే వేగంగా వస్తున్న వాహనాలతో ప్రమాదాల బారిన పడుతున్నారు. రాజకీయ నాయకుల అండతోనే ఫుట్పాత్ ఆక్రమణలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తుండగా అద్దె చెల్లించి వ్యాపారం నిర్వహిస్తున్నామని మరికొందరు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో ఫుట్పాత్లు మచ్చకైనా కనిపించట్లేదు. వీధి వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు తదితర వ్యాపారులతో ఆక్రమించుకోవడంతో పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు ఈ ఫుట్పాత్ల ఆక్రమణల వల్ల జరుగుతున్న సమస్యలు ఏంటో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ప్రజల శ్రేయస్ కోసం రోడ్డు వైడనింగ్ చేసి రోడ్లో యాక్సిడెంట్స్ కాకుండా ప్రజలు నడవడానికి ఫుట్పాత్లు ఏర్పాటు చేశారు. ఆ ఫుట్పాత్ కూడా ఫెన్సింగ్ చేశారు. అయితే ఫుట్పాత్ అవతల ఉన్న వాళ్ళు కూడా వ్యాపారస్తులంతా మొత్తం ఆల్మోస్ట్ పైనుంచి కిందికి మొత్తం ఫుట్పాత్ ఆక్యుపై చేశారు. దానిపైన ప్రజలు ఫుట్పాత్ మీద నడవలేకపోతున్నారు పాదచారులు. దానివల్ల రోడ్డు మీద నడుస్తుంటే యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. ఇంకోటి ఎవరైనా షాపింగ్ కొరకు వచ్చిన వాళ్ళు కూడా వెహికల్స్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ అక్కడ రోడ్డు మీద పెట్టాల్సి వస్తుంది. దానివల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. టౌన్ మొత్తంలో అన్ని ఫుట్పాత్లు పళ్ళ వ్యాపారులు కానీ చిరు వ్యాపారస్తులు కానీ అందరూ ఆక్యుపై చేసుకున్నారు. సరే, వాళ్ళు లాభాపేక్ష కోసం అన్ని చేసుకున్నారు, కరెక్టే. వాళ్ళకంటే సపరేట్ షాప్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఫారెస్ట్ ఆఫీస్ ముందర మొత్తం షాపులు కట్టించారు. అవి కాదని మళ్ళీ అగైన్ ఫుట్పాత్లో పాదచారులు నడిచే స్థలాన్ని కూడా ఆక్యుపై చేసి మళ్ళీ ఆ ఫెన్సింగ్ కూడా దాటి రోడ్డు మీద కూడా వచ్చినారు. ఫుట్పాత్ ఆక్రమణల పైన మీరు ఏం చర్యలు తీసుకోవాలంటారు? మా ఊనార్ టౌన్లో మున్సిపాలిటీ వారు అక్కడక్కడ షాప్స్ నిర్మాణం చేయడం జరిగింది. షాప్స్ నిర్మాణం చేసి కొంతమందికి ఫ్రీగానే కేటాయింపు కూడా చేయడం జరిగింది. చేయంగా కూడా ఫుట్పాత్ పక్కకు ఓపెన్గా ఉన్నాయి ప్రజానికం నడవడానికి ఫెన్సింగ్ లోపటినే నడవకుండా వేరే చిన్న చిరు వ్యాపారులు ఆటంకపరుచుకుంటా కొన్ని డబ్బాలు పెట్టడం, కొన్ని పండ్ల బండలు పెట్టడం, కొన్ని రకరకాలైన షాప్స్ పెట్టుకొని వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారు. దానివల్ల ఫుట్పాత్ పై నడిచే ప్రజానికానికి ఆటంకం జరుగుతుంది. అటువంటి ఆటంకదారులను తొలగిస్తే రైతాంగానికి కానీ ప్రజానికం కానీ ఎటువంటి ఆటంకం లేకుండా నడవడానికి ఆస్కారాలు ఉన్నాయి. అన్యాయంగా ఉన్న వారిని తొలగించుట సమంజసంగా ఉంది. కనుక దయచేసి మీరు మున్సిపాలిటీ అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ దీనిపై చర్య తీసుకుంటే బాగుంటుంది, ఎవరికి నష్టం కాకుండా. ఈ విషయంపైన పలుమార్లు మేము కలెక్టరేట్లో వయోవృద్ధుల కమిటీ ఉంటుంది 3 నెలలకు ఒకసారి, అందుట్లో ఇచ్చినాము. ప్రధానంగా 100 ఫీట్లు ఉండాల్సిన రోడ్డు అది 50 ఫీట్లు ఉంది. 50 ఫీట్లు 5 ఫీట్లు ఫుట్పాత్ వదిలితే ఫుట్పాత్లు అన్ని డబ్బాలు అవి ఆక్రమించుకున్నప్పుడు రోడ్డు రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళ బండ్లు కొన్ని, ఆటోలు కొన్ని వస్తూ ఉంటాయి. చాలామంది వృద్ధులు, మహిళలు రోడ్డు యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. ఎన్నిసార్లు పెట్టినా గవర్నమెంట్ తగిన చర్య తీసుకుంటలేదు. కావున ఈ విషయం వల్ల మున్సిపాలిటీ వారు వెంటనే చర్య తీసుకొని ఫుట్పాత్లు ఉన్న ఆక్రమణదారులంతా తొలగించి పాదచారుల దారి ఏదైతుందో అది పాదచారులు నడవడానికి ఉపయోగిస్తే బజారుకు వెళ్తే ఎవరు తోడు లేకుండా క్షేమంగా ఇంటికి పోయే పరిస్థితి ఏర్పడాలి. దీనికి తగు ఏర్పాట్లు చేయాలని నా అభిప్రాయం వెలుగుతున్నాను. ఇది స్థానికుల అభిప్రాయం. ఈ ఫుట్పాత్ల ఆక్రమణ తొలగింపై అధికారుల అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. ఫుట్పాత్ల సమస్యల పరిష్కారంపై మనతోని మున్సిపల్ కమిషనర్ రామాంజల్ రెడ్డి గారు ఉన్నారు. వాటిని ఎలా పరిష్కరిస్తున్నారు సార్ని అడిగి తెలుసుకుందాం. ఈ ఫుట్పాత్ల ఆక్రమణలపై మాకు కూడా చాలా కంప్లైంట్లు వచ్చినాయి. ఆల్రెడీ ఇప్పుడు ఎంఈఎస్ డిగ్రీ కాలేజ్ దగ్గర కూడా ఉన్నాయి, అన్ని కూడా తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇమీడియట్లీ అన్ని కూడా తీసేయాలని చెప్పినాము. ఖచ్చితంగా ఎక్కడైతే ఫుట్పాత్ల ఆక్రమణ చేసుకున్నారో అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. దీనిపైనే రేపు మాకు రోడ్ సేఫ్టీ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రేపు జరగబోతుంది. ఎమ్మెల్యే గారు, మేయర్, డిప్యూటీ మేయర్, ఎస్పీ గారు అందరూ కూర్చొని కూడా దీనిపై చర్చిస్తున్నాము. వీళ్ళని తొందరగా ఈ యొక్క ఫుట్పాత్ల ఆక్రమణ కూడా తొలగించడం జరుగుతుంది. మహబూబ్ నగర్లోని ఫుట్పాత్ల ఆక్రమణతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు వేగంగా వస్తుండడంతో నడవడానికి అవస్థలు పడుతున్నారు. ఆక్రమణలు తొలగించి సాఫీగా ఫుట్పాత్లపై సాఫీగా వెళ్లేందుకు చర్యలు చేపట్టాలని పాదచారులు కోరుతుండగా ఆక్రమణలన్నింటినీ తొలగించి తగు చర్యలు తీసుకుంటా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.